సో కల్కి కొంచెం లేట్గా చూశాను. ఆబ్వియస్లీ అందరు ఇచ్చేసింటారు రివ్యూ ఇప్పటికీ. ఇది రివ్యూ కాదు, జనరల్గా హౌ ఐ ఫెల్ట్ అబౌట్ ద మూవీ కల్కి. సో కల్కి చాలా బాగా తీశారు మూవీ, చాలా అద్భుతంగా తీసినారు. ఆబ్వియస్లీ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో మేము జనరల్గా నేనేంటంటే చాలా మూవీస్ చూశాను కాబట్టి క్రేజీలీ యానిమేషన్ మూవీస్, విజువల్ ఎఫెక్ట్స్ మూవీస్, సిరీస్ చాలా చూసాం కాబట్టి వీ ఫీల్ లైక్ దే హ్యావ్ టు డూ మోర్. అంటే మనం ఇంకా చేయాలి అని మాకు ఉత్సుకత ఉంటుంది. సో నెగిటివ్గా అయితే తీసుకోకండి, బట్ మన ఇండస్ట్రీకి, మన కథకి, మన నాలెడ్జ్కి మనము ముందుకు అడుగులేస్తున్నాము. కల్కి మూవీ ఈజ్ ది బెస్ట్ మూవీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. కొన్ని కమెంట్స్ కూడా ఇచ్చారు మన భారతాన్ని వక్రీకరిస్తున్నారనేసి. మేబీ కొంచెం కేర్ఫుల్ తీసుకుంటే బాగుండేమో. ఓవరాల్గా మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. మనము మన ఇండియన్ అంటే తెలుగనే ఏం లేదు ఇక్కడ, హిందీ, ఇంగ్లీష్ ఎవరైనా సరే ఇట్ డజంట్ మ్యాటర్. ఇండియన్ అయితే కనుక నువ్వు ఖచ్చితంగా పోయి చూడాలన్నమాట సినిమా, అంతే అది. అందుకని మన పేరెంట్స్ కూడా ఎవరైనా ఉన్నా పోయి చూడండి. ఇప్పుడు మనకేంటంటే ఈ వార్తలు విని ఏం చూస్తావులే అనుకుంటారేమో పెద్దోళ్ళు. పోయి మనము అచీవ్ చేసే విషయాన్ని మనం ఎంత మటుకు అచీవ్ అయ్యాము మూవీని ప్రజెంట్ చేయడంలో, అంటే మనం ఎంత వాస్ట్ చేంజ్ ఉంటుందంటే మనకి మన క్వాలిటీ ఆఫ్ మూవీలో కానీ, మనకి ప్రజెంటేషన్లో కానీ, విజువల్ ఎఫెక్ట్స్లో కానీ. సో చాలా వాస్ట్ చేంజ్ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన మూవీ. సో కొన్ని క్యారెక్టర్స్కి మనకి మేబీ సెకండ్ పార్ట్లో ఎక్కువ రివీల్ అవుతాయేమో అని అనుకుంటున్నాము. కొన్ని క్యారెక్టర్స్ని ఒక పైపైన చూపించేశారు, బ్యాక్ డ్రాప్ లేకుండా చూపించేశారు కాబట్టి మేబీ చూపిస్తారో చూపించారో ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఓవరాల్గా కల్కి అద్భుతమైన మూవీ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. సో ప్రభాస్ క్యారెక్టర్ని ఫన్నీగా చూపించడానికి ట్రై చేశారు. ఐ మీన్ ఆబ్వియస్లీ డార్లింగ్ యూనో. సో అట్లాంటి కామెడీ చాలా అద్భుతంగా చేస్తాడు. మేబీ ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో, మనవాడు బాగా యూటిలైజ్ చేసుకుని ఏమన్నా మేబీ ఈ గ్రాఫిక్స్ ప్రెషర్స్లో పడి ఇక్కడ మేబీ మిస్ అయిందేమో అని. బట్ అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ సెయింగ్ పండలేదని చెప్పలేదు, పండింది కానీ బట్ ఇంకా బెటర్మెంట్. ప్రభాస్ ఇట్లాంటి క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా చేస్తాడు. నా ఫేవరెట్ సీన్స్ చాలా ఉన్నాయి ఇట్లా. సో ఐ థింక్ ఇంకా బెటర్మెంట్గా కూడా చేయొచ్చు. కానీ ఇంకా ఆబ్వియస్లీ రౌద్రం వచ్చినప్పుడు ఇంకా మనం ఇంకా చూడాల్సిన అవసరం లేదు, ఇంకా అట్నే ఒక రేంజ్లో ఉంటుంది. దానిలో ఇంకా ఏం మాట్లాడాల్సిన పనిలే ఇంకా రౌద్రం వచ్చినప్పుడు. సో ఐ థింక్ సెకండ్ సిరీస్ నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని ఐ థింక్ మేబీ సెకండ్ సిరీస్లో ఇంకా అద్భుతంగా ప్రభాస్ క్యారెక్టర్ని హైలైట్ చేస్తారు. ఫస్ట్ సిరీస్లో అమితాబ్ బచ్చన్ గారిని చాలా బాగా హైలైట్ చేశారు. ఆయన దేవుడు, ఆయన తండ్రి, ఆయన ఏం స్వామి, అంత ఏజ్ ఉన్నా కానీ అసలు అద్భుతంగా చేసినాడు. చాలా బాగా చేశాడు మూవీ, చాలా బాగా చేశాడు యాక్టింగ్. కొందరు జెలస్ ఫీల్ అవుతున్నారు, ఏంటి ప్రభాస్ని హైలైట్ చేయట్లేదు, ఓన్లీ అమితాబ్ బచ్చన్ని హైలైట్ చేస్తున్నారు. అలా ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద లెజెండరీ యాక్టరు, ఆయనని హైలైట్ చేసినా తప్పలేదు. ప్రభాసే ఆయన ఓవైపు గ్రేట్ అంటున్నాడు, మనం ఎంత. సో మనము అంత అట్లా ఏం జెలస్ పడాల్సిన అవసరం లేదు. ఇది క్యారెక్టర్స్ బిల్డ్ చేసుకోవడానికి ఏమంటారు థామను అంత హైలైట్ చేసి చూపించారు. సో ఐ థింక్ మేబీ నెక్స్ట్ సిరీస్లో ప్రభాస్ క్యారెక్టర్ని కూడా హైలైట్ చేసి చూపిస్తారు. ఆబ్వియస్లీ మన కమల్ హాసన్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు, అద్భుతం. సో ఆయనకి ఐ థింక్ అంటే యాక్టింగ్ సూపర్ అది అని చెప్పనీకి ఏం లేదు, ఎందుకంటే ఆయనకి చాలా తక్కువ రోల్ ఇచ్చారు. కానీ ఆ ప్రెజెంటేషన్, ఆ లుక్, గ్రాఫికల్ ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా, అంటే ఆ గ్రాఫిక్స్, అతను ఇచ్చిన ఫేస్, అతను ఇచ్చిన క్యారెక్టరైజేషను చాలా బాగా చేశాడు ఆయన. ఆబ్వియస్లీ ఆయనకి ఇంకా కొత్త ఏం కాదు, ఆయన అద్భుతమైన యాక్టర్. సో ఐ థింక్ మేబీ సెకండ్ మూవీలో ప్రాబబ్లీ అతనికి ఇంకా మంచి ఎమోషనల్, మంచి యూనో మేబీ క్యారెక్టరైజేషన్ ఇస్తారేమో, చూడాలి ఎలా ఉంటుందో. ఐఎమ్ ఆల్సో ఎగ్జైట్. బుజ్జి క్యారెక్టరు చాలా బాగా తీశారు, ఇంకా బాగా కూడా చేయొచ్చు. ఐ థింక్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఫోకస్ అంతా గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయింది. సో ఆ ప్రాసెస్లో మేబీ ఇది కొంచెం డౌన్ అయింది, ఈ కామెడీ ప్రజెంట్ చేయడంలో అండ్ ఎవ్రీథింగ్. బట్ అట్లనే ఆ సినిమాకి పోతే బోర్ కొడుతుంది, సినిమాకి పోతే సినిమాకి చూడాల్సినది కాదు, యావరేజ్, ఇవన్నీ ఉత్తవి.
ఖచ్చితంగా చూడాలి సినిమా, అటేం లేదు. మళ్ళా నువ్వు A to Z పోయి రావాల్సిందే, ఇంకా నువ్వు పోయి చూసి రావాల్సిందే. దే హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ జాబ్, అంటే చాలా ఎక్కువ చేశారు. సో ఇట్ హ్యాస్ బికమ్ అ లిటిల్ బిట్ క్లమ్జీ. ఐ థింక్ మేబీ వాళ్ళు సెట్ చేయడంలో క్యారెక్టర్స్ని బిల్డ్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్కి ప్రిఫరెన్స్ ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రజెంట్ చేయడంలో కొంచెం హార్డ్ అయినట్లుంది. మేబీ ఇది సీరియస్గా తీసింటే ఇంకా సూపర్ వచ్చిందునేమో ఒకవేళ. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈచ్ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ని ఇంకా బాగా ప్రజెంట్ చేసుకుంటూ వస్తుందేమో. అండ్ ఆబ్వియస్లీ మనకి బాహుబలి సిరీస్ లాగానే బుజ్జి సిరీస్ కూడా ఉంది, యానిమేషన్ సిరీస్ ఉందనుకుంటా. కాదు, ఉంది, నేను చూసాను ఆల్రెడీ 2-3 ఎపిసోడ్స్. సో మేబీ అలా కాకుండా ఇదే మూవీ స్టైల్లోనే, ఇదే గ్రాఫిక్ స్టైల్లోనే సిరీస్ ఒక 10 to 15 ఎపిసోడ్స్ పెట్టేస్తే ఐ థింక్ చాలా అద్భుతంగా ఉంటుంది. మేబీ వీ కెన్ కంపీట్ విత్ అదర్ మూవీస్, అదర్ సిరీస్ ఇన్ ద మార్కెట్. ఇంటర్నేషనల్ వాళ్ళతో, ఇంటర్నేషనల్ మూవీస్కి సిరీస్కి కాంపిటీషన్గా మనం తీసుకోగలుగుతాం. అఫ్కోర్స్ గ్రాఫిక్స్ కొన్ని చోట్ల గ్లిచ్ ఉంటుంది, మనం పట్టుకొని ఏరి ఎత్తుకుతుంటే కనపడతాయి. అట్లా కాకుండా మూవీ అయితే ఖచ్చితంగా చూసిరండి. ఇట్స్ గ్రేట్ టు సీ, ఇట్స్ అ గ్రేట్ ఫన్. ఇట్స్ యాక్చువల్లీ ప్రభాస్ని చూస్తున్నా కానీ అతను మన అమితాబ్ బచ్చన్ని అంత హైట్లో చూసేసరికి క్రేజీ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇంకా కొన్ని ఫైట్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. హ్యావ్ అ బ్యూటిఫుల్ డే. బాయ్.